హాయ్! హలో! అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖ మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మేము కూడా బాగున్నామండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, మేమొచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం కదా! సో, ఈరోజు వచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగినవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. అక్కడ మేము ఏమేం చేసాము అనేసి అంతా కూడా ఇవాల్టి వీడియోలో మీరైతే చూసేయొచ్చు. సో, ఫస్ట్ ఇక్కడ ఇంకా రాగానే ఇంకా మేము కొనుక్కున్నవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన అయితే పెట్టేసామన్నమాట. సో, ఒక్కొక్కటిగా అమ్మకి చూపిస్తూ తనకు రింగ్ కూడా తెచ్చాం కదా! సో, తనకి ఏది ఇష్టమో అది వేసుకొని అని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నాము. కొన్ని పట్టాయి. కొన్నైతే సెట్ అవ్వలేదనమాట. కాకపోతే ఒక రింగ్ అయితే కొంచెం సెట్ అయింది. తను అది తీసుకునిందనమాట. సో, ఇక్కడ అదే అన్నీ చూపిస్తూ ఉన్నాము. ఏం కొన్నాము షాపింగ్‌కెళ్ళినప్పుడు అవన్నీ కూడా. ఇది మనకు అలవాటే కదా! ఏదన్నా కొన్నప్పుడు సిస్టర్ ఉంటే సిస్టర్‌కి, అమ్మకి ఇట్లా ఖచ్చితంగా మనమైతే షేర్ చేస్తాం కదండీ! ఇన్ షాపింగ్ చేసి ఇంటికొచ్చిన వెంటనే మన వాళ్ళకైతే మనం షేర్ చేసుకోవడం మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! అసలు షేర్ చేసుకోకపోతేనే ఫీల్ అవుతాము. సో, నేనైతే అంతేనండి. ఏమైనా కొనుక్కున్నామంటే వెంటనే మా అక్కకైతే షేర్ చేసుకుంటూ ఉంటాను. సో, మోస్ట్‌లీ అందరూ సిస్టర్స్ ఇట్లనే ఉంటారని అనుకుంటున్నాను. ఇక్కడైతే మా డ్యాడీకి చైన్ తీసుకున్నాము. సిల్వర్ చైన్. యాక్చువల్లీ గోల్డ్ కొనాలని ప్లాన్ ఉన్నింది. సో, అది చేంజ్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ ఎప్పుడైనా కొనుక్కుందామని. ప్రస్తుతానికి ఇది డైలీ యూజ్‌కి సిల్వర్ చైన్ అయితే తీసుకొని వచ్చామనమాట. కాకపోతే మా డ్యాడీ కాసేపు వేసుకున్నారు గానీ, మళ్ళీ తీసేసారనమాట. వేసుకుంటే గోల్డ్ వేసుకోవాలి ఇదేంటి తెల్లగా ఉంది అనేసి అన్నారు. సో, డైలీ యూజ్‌కి హెల్త్‌కి మంచిది కదా అని వేసుకోమని చెప్పాము. కొంతసేపు వేసుకొని మళ్ళీ తీసి పెట్టేశారనమాట. ఇక్కడైతే రింగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాము. తనకి ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పి మమ్మీకైతే చూపిస్తూ ఉంది ఇక్కడ చేతన అయితే. చూస్తున్నారా? రింగ్స్ కూడా చాలా రేట్ అయితే పెరిగిపోయింది. ఇక్కడ ఒక్కొక్కటిగా వేసి చూస్తూ ఉందనమాట. ఏదైతే సెట్ అవుతుంది అనేసి. సో, ఇక్కడ మేము కొనుక్కున్నాం కదా! దీపస్తంభాలు అవి కూడా తీసుకొచ్చేసాము ఇక్కడికి. సో, అక్క వాళ్ళు ఏమి ఇంట్లో అయితే మేము పెట్టమనమాట. అయితే ఇంకా అమ్మ వాటిని చూస్తూ ఉందనమాట. సో, మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట అక్క ఇలా దీపస్తంభాలైతే తీసుకోవడం. ఇంతవరకు నేను కూడా దీపస్తంభాలైతే తీసుకోలేదు. కాకపోతే నా దగ్గర క్యూట్‌గా చిన్నవైతే ఉన్నాయి గానీ, ఇంట్లో కొంచెం పెద్దవైతే ఏం లేదు. సో, చూడాలి ఫ్యూచర్‌లో తీసుకుంటానేమో మరి. సో, ఇక్కడైతే నైట్ టిఫిన్ చేసింది ఇడ్లీ అనమాట. సో, ఇక్కడైతే పిల్లలందరూ కూడా తింటూ ఉన్నారు. నేనైతే షూట్ చేసుకుంటూ ఉన్నాను. సో, నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇదొచ్చేసి. సో, ఇదొచ్చేసి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. సో, పిన్ని ఇక్కడ ఒక చెట్టది తీసుకొని వెళ్ళి నాటిందనమాట. ఇది ఎర్రమల్లిలో ఏదో అంటారు. నాకు ఐడియా లేదు. సో, చిన్న చెట్టుకి ఎంత బాగా క్యూట్‌గా పూలైతే కాసిందనమాట. సో, నేను కూడా అది కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ఇది కూడా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట. ఇదొచ్చేసి చెర్రీ ట్రీ. సో, ఎన్ని చెర్రీస్ వచ్చాయంటే ఓ మై గాడ్! చాలా చెర్రీస్ అయితే వచ్చాయన్నమాట. చాలా రెడ్‌గా బాగున్నాయి. అంటే చెర్రీస్ అంటే స్ట్రాబెర్రీలా అది కాదండి. ఇది వేరే టైప్ అనమాట. సో, మీకు ఇక్కడ చూడొచ్చు. ఫ్రూట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో. తింటే కూడా కొంచెము పుల్ల పుల్లగా తీయగా అట్లా మిక్స్ అయ్యి ఉందన్నమాట టేస్ట్ అయితే. సో, వెరీ హెల్తీ కదా! సో, ఇవైతే హార్ట్ కూడా చాలా మంచిది. సో, ఎక్కడైనా దొరికితే మాత్రం తీసుకొని తినండి. చూస్తారా? ఇలాంటివన్నీ కూడా పిన్ని ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా నాటుతుందనమాట. చెట్లు ఇట్లా పూల చెట్లు గానీ ఇవన్నీ కూడా. సో, తనకి ఇంట్రెస్ట్. ఇక్కడొచ్చేసి వాటర్ యాపిల్ చూసారా? ఈ వాటర్ యాపిల్ మోస్ట్‌లీ ఎప్పుడు కూడా ఏదో సీజన్ లాగా కాకుండా కాస్తూ ఉంటుందన్నమాట. సీజన్ వచ్చేప్పుడు ఫుల్‌గా ఉంటాయి. కాకపోతే అయినా వాటర్ యాపిల్‌లో కాయలైతే ఉంటాయన్నమాట. సో, ఫైనల్‌గా మీకు ఇక్కడ చూడొచ్చు చెర్రీస్ ఇవి ఇక్కడ సిరి అయితే కోసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట పిల్లోళ్ళైతే. చూసారా ఎంత బాగుందో? నేను కూడా ఒకటైతే టేస్ట్ చేశాను. సో, మరీ తీపి లేదు అట్లా అని ఏం కాదు. ఇట్స్ ఓకే. చాలా బాగుందనమాట. హెల్త్ పరంగా మనమైతే తినాలి కంపల్సరీ. సో, ఇదొచ్చేసి వెరీ హెల్తీ అనమాట హార్ట్‌కి చెర్రీస్. సో, మస్ట్ అండ్ షుడ్‌గా తినండి. సో, పిల్లోళ్ళకి ఎక్కడ వాటర్ యాపిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం అనమాట. సో, న్యాచురల్‌గా ఇవన్నీ కూడా తింటారు వాళ్ళు. మా చేతన ఎక్కువగా ఇలాంటివి తినడానికి ఇష్టపడుతది. ఇక్కడైతే ఐస్ వస్తే పిల్లోళ్ళందరూ కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. చూసారా? మంచిగా ఐస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. సో, ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్‌గా ఉందన్నమాట ఆ రోజు.
అయినా వీళ్ళైతే ఐస్ మంచిగా లాగించేశారు. సో, చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇదొచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా సీతారాముల కళ్యాణం అండి. ఆ రోజు అమ్మ వాళ్ళ ఊర్లో. సో, ఇక్కడ 1 బై 1 కూడా రెడీ అవుతూ ఉన్నారు. సో, షీ ఈజ్ మై బుల్లీ అనమాట. ఇంకా చరణ్ కూడా ఏం లేయలేదు, ఇంకా నిద్రపోతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ సిరి రెడీ అవుతూ ఉందనమాట. చూసారా? ఇంకా నేను మా అక్క అయితే ఆరామ్సే అట్లా ఉన్నాము. సో, ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి. అమ్మ వచ్చేసి ఇంకా ఆవు దగ్గరకు ఎక్కడికో వెళ్తూ ఉందనమాట. సో, తనొచ్చి ఇంకా పూజ చేసుకొని మళ్ళీ ఇంకా టెంపుల్ దగ్గరికైతే వెళ్ళాలి. ఇదొచ్చేసి ఇదంతా కూడా గార్డెన్ అనమాట. మమ్మీ ఇట్లా నాటుకున్నది. కొంచెం అన్నీ మంచిగా చెయ్యాలి. సో, ఇంటి ముందర అదంతా కూడా. సో, దానికి ఎప్పుడు టైం వస్తుందో చూడాలి మరి ఇంకా. నెక్స్ట్ ఇంక అమ్మ అయితే ఇక్కడ పూజ అయితే చేసుకునేసింది. ఈ మందారం అన్నీ కూడా మా ఇంట్లో కాసిన మందారమే అనమాట. 5 రేకుల మందారము. సో, చాలా బాగా పూస్తుందనమాట. ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తాయి. సో, ఇంక మేమైతే రెడీ అయిపోయి, సో, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సార తీసుకెళ్ళాలన్నమాట. అదే గుడికాడికి. సో, సార్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను. నేను అక్క కూడా వెళ్ళి ఇంకా వాళ్ళతో పాటు గుడికాడికి అయితే వచ్చేసాము. చూస్తున్నారా? సో, ఇక్కడైతే నేను కూర్చొని ఉన్నాను. సో, ఫైనల్‌గా సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఇదొచ్చేసి మా ఊళ్ళో అనమాట, అమ్మ వాళ్ళ ఊళ్ళో. అయితే ఇంకా అక్కడే మార్నింగ్ టిఫిన్ కూడా చేసామన్నమాట. నేనైతే లైట్‌గా తీసుకున్నాను. తర్వాత ఆఫ్టర్‌నూన్ కూడా లంచ్ అయితే పెట్టారనమాట. సో, మంచిగానే అందరూ కూడా వచ్చి సీతారాముల కళ్యాణం అయితే చూడడం జరిగింది. సో, మేము నెక్స్ట్ అక్కడే అయిపోయేదాకైతే ఉన్నామన్నమాట. పూజ అంతా అయిపోయేదాకా అక్కడే ఉండేసి లంచ్ భోజనం చేసుకొని మళ్ళీ అయితే ఇంటికైతే వచ్చామన్నమాట. సో, చూడొచ్చు ఇక్కడ మీరు మంచిగా చూస్తున్నారా? ఎంత బాగా డెకరేషన్ చేసి ఇలా అయితే పూజ అనేది చేయడం జరిగిందనమాట. సీతారాముల పెళ్లి చాలా బాగా జరిగింది. అండ్ మనము ఎప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్కి కంపల్సరీ వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత మంచిగా అయితే జరిగిందో. సో, ఇలాంటి ప్లేసెస్కి అస్సలు మిస్ అవ్వద్దండి వెళ్ళడం. నెక్స్ట్ ఇక్కడ మా ఆవు చూసారా? మమ్మల్నే చూస్తూ ఉంది. మేము ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. అంటే యాక్చువల్లీ మా ఆవుకి జ్వరం అనమాట ఆ రోజు. సో, డాడీ కొంచెం డల్ అయిపోయారు. సో, ఇంకేం చేస్తాం చెప్పండి. సో, మేమైతే పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ బస్సు వస్తుందనమాట. ఇంకా రిటర్న్ అయిపోవాలి ఊరికి. అక్కోళ్ళు వచ్చేసి తిరుపతికి వెళ్ళిపోతారు. మేము ఇంకా సంతపేటకైతే వచ్చేస్తామన్నమాట. సో, ఇట్లా కొంచెంగా షూట్ చేసుకున్నాము. సో, ఆవు డల్గా ఉండడం వల్ల ఏంటో మనసంతా అలలా అయిపోయిందనమాట. సో, డాడీ కూడా చాలా డల్ అయిపోయారు. అసలు గుడి కాడకు రాలేదనమాట డాడీ అయితే. ఇంకా మేము వచ్చేసి ఇంకా తప్పదు కదా, మనం అక్కడ ఉండి ఇంకా మనం మన ఇళ్ళకి అయితే రావాలి కదా. సో, ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ బస్ స్టాప్ కాడికి వచ్చామన్నమాట. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 3:30 అట్లా అయిపోయిందనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో, ఓకేనా? సో, అలాగే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో, ఇక్కడ అందరూ కూడా హాయ్ చెప్తూ ఉన్నారు. సో, ఇప్పుడు బస్సు వచ్చేసి 3:35 ఆర్ 4కి అట్లా వస్తుందన్నమాట. సో, ఫైనల్గా బస్సు అయితే వచ్చేసింది. సో, ఇప్పుడంతా కూడా బస్సులో ఫ్రీ కదండి. కాకపోతే ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టుకోవాలి. సో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.